భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ రామ్నగర్లో రోడ్డుకు మధ్యలోనే కరెంటు స్తంభం ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ యూత్ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్లో భూపాలపల్లి జంగేడు ప్రధాన రహదారికి మధ్యలో విద్యుత్ స్తంభం ఇప్పటికీ తొలగించకపోవడంతో ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమస్యపై బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నడి రోడ్డుపైనే క్రికెట్, కబడ్డీ ఆడి వినూత్నంగా నిరసన తెలిపారు. రహదారి మధ్యలోనే క్రీడలు నిర్వహించడం ద్వారా ప్రజలకు ఎదురవుతున్న ప్రమాదాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రహదారికి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం సంబంధిత శాఖల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ రహదారిలో రోడ్డుకు మధ్యలో స్తంభం ఉండడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మధ్యలో ఉన్న కరెంట్ పోల్ను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన రహదారి అయినటువంటి రామ్నగర్, జంగేడు, కాశీంపల్లి, అదేవిధంగా సుభాష్ పల్లి మీద నుంచి పోయేటువంటి ఏదైతే పెద్ద రహదారి ఉందో ఆ రహదారిపై కరెంట్ పోల్ ఉండగానే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు రోడ్డు వేయడం జరిగింది. ఇది కేవలం ఈ రోజుకు వచ్చినటువంటి సమస్య కాదు. గత 8 నెలల క్రితం ఈ రోడ్డు వేయడం జరిగింది. ఎప్పుడైతే మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయో ప్రజలందరూ చూడాలనే ఉద్దేశంతో ఆ పనులు ఆ రోజుల్లో చేసి ప్రజలందరినీ కూడా ఈ రోడ్డు వేస్తున్నామనే భ్రమలు కల్పించి ఈ రోడ్డు యొక్క పనిని అనిపించడం జరిగింది. గతంలోనే ఈ యొక్క రోడ్డు శాంక్షన్ అయ్యి టెండర్లు అయ్యి కాంట్రాక్టర్కి అలాట్ చేసిన సందర్భంలో సుమారుగా దగ్గర ఇప్పుడు 8 నెలలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటివరకు ఈ యొక్క రోడ్డులో మధ్యలో ఉన్నటువంటి కరెంట్ పోల్ను తీసేయకపోవడం చాలా బాధాకరం. దినదినానికి రోజువారీగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నది. నిన్న ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. గతంలో కూడా ప్రధానమైనటువంటి యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ యొక్క ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ పోల్ మూలంగా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కావడం వలన చాలా మంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఈ యొక్క ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఏదైతే కరెంట్ పోల్ ఉందో ఈ కరెంట్ పోల్ తీయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క అధికారులకు, పాలకులకు అందరికీ కూడా కనువిప్పు కలిగే విధంగా ఇలా వినూత్నంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ క్రికెట్ కార్యక్రమం, అదేవిధంగా కబడ్డీ ఆడి మా యొక్క నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా అధికారులు స్పందించి పాలకులు కళ్ళు తెరిచి ఈ యొక్క కరెంటు పోల్ తీసి ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దినదినానికి జరుగుతున్నటువంటి ప్రమాదాలను అరికట్టాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికి దీనికి నిర్లక్ష్యానికి ఎవరైతే కారకులయ్యారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.